వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతా డైలీ వ్లాగ్. ఈరోజు నేను సింపుల్ గా చేసుకునే అప్పటికప్పుడు చేసుకునే టమాటా పచ్చడి చేస్తున్నానండి. చూపిస్తాను. ఫస్ట్ టమాటాలు కడిగి పెట్టుకొని 4-5 కడిగి పెట్టుకున్నాను. నేను 1/2 కిలోకి కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. టమాటాలు కడిగి పెట్టుకొని వాటిని ఇప్పుడు ముక్కలు కోసుకుందాం. ఇలా అన్ని టమాటాలు ముక్కలు కోసుకుందాం. ముక్కలు కోసేసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకుందాం. ఈ ముక్కలన్నీ గిన్నెలో వేసుకొని గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాం. గిన్నె స్టవ్ మీద పెట్టుకొని వీటిని ఉడికించుకుందాం. టమాటా ముక్కల్ని అందులోనే రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నానండి. పచ్చడికి సరిపడా ఉప్పు అంతా ఇప్పుడే వేసేస్తున్నా. 1 స్పూనున్నర వేసాను. ఉప్పు వేస్తే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. మగ్గిద్దాం. టమాటాలు ఉడికేటప్పుడే 1/2 స్పూన్ పసుపు వేసుకున్నా. అలాగే 1/2 స్పూన్ నూనె వేసుకొని టమాటాలు ఉడికించుకున్నా. ఇది బయట పెడితే 2 రోజులు ఉంటుందండి పచ్చడి. ఫ్రిడ్జ్ లో పెడితే 4 రోజులు ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. లో పెట్టుకొని టమాటాలు మగ్గించుకోండి. ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని వేసుకొని వాటితో పాటే ఉడికిద్దామండి. టమాటాలతో పాటు ఉడికితే తొందరగా మిక్స్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి. టమాటా ఇలా ఉడుకుతున్నప్పుడు మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. నేను 2 స్పూన్లు వేస్తున్నా. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. వేసుకొని కలుపుకొని ఇంకా 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఉడికిపోయింది. ఇట్లా మెల్ట్ అయిపోవాలి టమాటా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఆరిపోయాక మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మెత్తగా తిప్పేయకుండా కొంచెం ఇలా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. మరి బాగా తిప్పేస్తే బాగా పేస్ట్ లాగా అయిపోద్దండి. కొంచెం ఇలా తిప్పుకుంటే బాగుంటది. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఒక గిన్నెలో తీసుకుందాం. ఫస్ట్ ఇచ్చి ఒక గిన్నె పెట్టి ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్లు నూనె వేసుకుందాం. కొంచెం ఎక్కువే వేసుకోండి నూనె. 2 స్పూన్లు వేసాను ఫుల్గా. నూనె వేడవనిద్దాం. వేడయ్యాక 1 స్పూను 2 ఎండుమిరపకాయలు, 3 దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు, 1 రెమ్మ కరివేపాకు ఫ్రై చేద్దాం. వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని